ఆత్మీయులు 9వ భాగం. రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు. రాజారావు గారు భార్యతో కలిసి ఊరి నుంచి వచ్చారు. ఆయన చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. కారణం, సురేంద్ర గారు కానీ తన కొడుకు రవీంద్రకి జయం చేసుకుంటానని చెప్పారు. అన్నీ నిర్ణయం అయిపోయాయి. ఇక లగ్గాలు పెట్టుకోవడమే తరువాయి. అతనితో ఆ వార్త చెప్పి కూతురు చేత అవుననిపించుకుని పెళ్ళి అక్కడే చేయాలనే ఉద్దేశంతో సెలవు పెట్టి వచ్చాడు. జగన్నాథం, రాజారావు ఇద్దరూ కూర్చుని కాఫీ త్రాగుతున్నారు. రాజారావు సంబంధం విషయం హుషారుగా చెప్తూనే కాఫీ కలుపుతున్నాడు. జగన్నాథం చూస్తున్నాడు. తమ్ముడు, మన జడ్జిమెంట్కి ఎప్పుడూ తిరుగులేదు. ఇప్పుడు అంతే. అబ్బాయికి ఆస్తి, అంతస్తు, చదువుకు చదువు, డబ్బుకు డబ్బు అన్నీ ఉన్నాయి అంటూ ఒక్కొక్క కాఫీ తాగి, అబ్బా ఏమిటి పానకం అన్నాడు వెకటుగా. జగన్నాథం పక్కున నవ్వాడు. నువ్వే కలుపుకున్నావన్నయ్య. ఆస్తికో చెంచా, అంతస్తుకో చెంచా, డబ్బుకో చెంచా వేసినట్టున్నావు. జయ అభిప్రాయానికి కూడా ఇంకో చెంచా వేశావా? రాజారావు చిరుకోపంగా చూశాడు. తమ్ముడు, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నా కాఫీలో పంచదారకి అమ్మాయి అభిప్రాయానికి సంబంధం ఏమిట్రా? అదే అన్నయ్య, జయ ఎంతైనా బుద్ధి తెలిసిన పిల్ల. ఏం చెప్తుందో ఒకసారి అడగమంటావు అంతేగా. నా కూతురు నీ కొడుకులా అనుకున్నావా? ఇప్పుడే అడిగేస్తాను. నీ ఎదుటి చెప్పిస్తా ఉండు. పార్వతి, పార్వతి. ఏమిటండి పిలిచారెందుకు? అంది వచ్చింది ఆవిడ. చెప్పు, మీ మరిది తెలిసేటట్టు చెప్పు. మనం చూసిన సంబంధం గురించి ఆ అమ్మాయి అభిప్రాయం అడగాలట. అవునండి, అడగడం మంచిదని నాకు అనిపిస్తోంది. అంటే అమ్మాయి ఈ సంబంధం అంతగా ఇష్టపడుతున్నట్టు లేదండి. నువ్వేదో దాన్ని కంగారు పెట్టేసి ఉంటావు. ఏది జయ ఎక్కడుంది? ఇలా పిలు. నలుగురిలో ఎందుకులే అన్నయ్య, నువ్వే వెళ్ళి అడుగు. ఆ గదిలో ఉన్నట్టుంది. అవునవును, అది నిజమే. రాజారావు లేచి కూతురున్న గదిలోకి వెళ్ళాడు. జయ అప్పటికీ ఈ మాటలన్నీ వింది. ఏమ్మా, ఏమిటి నీ ఉద్దేశం? రాజారావు గారు కూతురుని అడిగాడు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న. దృఢంగా వచ్చింది జవాబు. ఏమిటి ఇష్టం లేదా? ఎందుకని? అతనికి ఏం తక్కువని? తక్కువని కాదంటం లేదు నాన్న, నాకు ఇష్టం లేదు అంతే. ఆ ఇష్టమే ఎందుకు లేదో చెప్పమంటున్నాను. నా పెళ్లి విషయంలో నాకు స్వాతంత్రం లేదా నాన్న? లేదని ఎవరన్నారు? 100కి 100 పాళ్ళు ఉంది. అయితే నేను నిర్ణయించుకున్న వ్యక్తిని మీరు ఒప్పుకోండి నాన్న. ఏమిటా నిర్ణయం? ఎవరతను? సూర్యం డాడీ. ఎవడా సూర్యం? పార్వతమ్మ గారు లోపలికి వచ్చింది. మన సూర్యమేనండి, సీత అన్నయ్య. ఏంటి, సూర్యాన్ని చేసుకుంటుందా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు ఈ ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలుసులే. ఇదిగో జయ, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. దానికి పునాది ఎలా వేసుకోవాలో మీ ఉడుకు రక్తానికి తెలియదు. మేం పెద్దవాళ్ళం, అనుభవం ఉన్నవాళ్ళం. మంచి చెడులు తెలుసుకుని నిర్ణయించాల్సిన బాధ్యత మాకుంది. చదువు, సంస్కారం ఉన్నదానివి, జడ్జి కూతురివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? నాన్న, మీ కూతుర్ని కాబట్టే దాపరికం లేకుండా నా మనసులో అభిప్రాయం చెప్పాను. సరి, నువ్వు చెప్పవలసింది ఏదో నువ్వు చెప్పావు. ఇక దీని మీద చర్చలు అనవసరం. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నేను చూసిన సంబంధమే ఖాయం. నా మాటకు తిరుగులేదు అనేసి వెళ్ళిపోయాడు. జయ ఏడుస్తోంది. తల్లి బొజ్జగిస్తూ అంది. చూడు తల్లి, నాన్నగారు నీ శ్రేయస్సు కోరి ఆలోచిస్తారు. నీ ఆనందమేనమ్మా మాకు కావాల్సింది. నేను సూర్యాన్ని తప్ప ఇంకెవరినీ చేసుకోను. లేకపోతే నాకు అసలు పెళ్ళే వద్దు అని తల అడ్డంగా తిప్పుతూ మొండిగా అంది జయ. చంద్రం ఆఫీస్లో ఫైల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. సదానందం అతని పక్కనే కుర్చీలో కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ లాగేస్తున్నాడు. చంద్రం కాలింగ్ బెల్ నొక్కాడు. సార్, బాయ్ వచ్చాడు. టైపిస్ట్ని ఇలా పిలు. ఆమె గారు రాలేదండి. ఇంకా రాలేదా? సరే నువ్వు వెళ్ళు, నుదురు చిట్లిస్తూ అన్నాడు చంద్రం. ఇంకెందుకు వస్తుందో అన్నాడు సదానందం. అంటే సరోజతో అన్ని సంబంధాలు తెలుసుకోమని, లేకపోతే నిన్ను ఇంట్లోంచి గెంటేస్తానని మీ నాన్న అన్న సంగతి ఆవిడ గారికి తెలియదంటావా? తెలిస్తే అందుకే నీకు ఇబ్బంది ఎందుకు కలిగించడం అనేసి మానేసి ఉంటుంది. నా మాట విని సరోజ సంగతి పూర్తిగా మర్చిపో. థ్యాంక్స్, నీ బోడి సలహా నాకేం అవసరం లేదు. మర్చిపోక ఏం చేస్తావో? పెళ్లి చేసుకుంటాను. 6 100 అయ్యాను, 100 6 అయ్యాను. అటు సూర్యుడు ఇటు పొడవనీగాక సరోజను నేను పెళ్లి చేసుకోకుండా ఎవరు అడ్డుపడలేరు. సరోజను వివాహం చేసుకుని ఆ అమ్మాయిని సుఖపెడితే తప్ప నాకు మనశ్శాంతి అనేది ఉండదు. సదానందం లేచి చంద్రం వీపు మీద గట్టిగా చరుస్తూ, భేష్, మగవాడంటే ఇలా ఉండాలి. నువ్వు నిజంగా అంతగా సరోజ క్షేమాన్ని కాంక్షిస్తున్నావని నాకు ఇంతవరకు తెలియదు. నీ పని సుఖంగా సానుకూలంగా అయ్యే మార్గం ఒకటి చెప్పమంటావా నన్ను? ఏమిటది? సరోజని నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో. ఎలాగో మీ ఆవిడ ఒప్పుకుందిగా, పర్వాలేదు. ఆ పెళ్లి చేసుకున్న కాగితాలు మన రూమ్లో దాచి
పైకి మాత్రం మీ నాన్న దగ్గర బుద్ధిమంతుళ్ళ మసులుకో. 1-2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అన్నీ సర్దుకుపోతాయి. ఈ లోపల ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టారా, వాళ్ళే చచ్చినట్టు ఒప్పుకుంటారు. ఏమంటావు? నేను ఆలోచించుకోవాలరా. బయట నుంచి బ్రోకర్ వేషంలో చంద్రం కోసం లోపలికి రాబోతున్న చిట్టిబాబు ఆ మాటలు విని పళ్ళు కొరకటం ఇద్దరూ గమనించలేదు. పెళ్లి చేసుకుంటాడట, పెళ్ళి అనుకున్నాడు హుంకరిస్తూ చిట్టిబాబు. బాగా ఆలోచించు, అన్ని విధాలా ఇదే ఉత్తమం. ఏమంటావు అని వెళ్ళిపోయే ముందు మరొకసారి హెచ్చరించి వెళ్ళాడు. సదానందం వెళ్ళిపోయిన తర్వాత చిట్టిబాబు అయ్యా అంటూ లోపలికి వచ్చాడు. 2 చేతులతో తల పట్టుకుని ఆలోచనగా కూర్చున్న చంద్రం తలెత్తి చూస్తూ రండి రండి, ఏమిటి విశేషాలు అని పలకరించాడు. ఏమీ లేదు సార్, ఇవాళ కనీసం 3 లారీల బియ్యమైనా పంపించాలని మా ప్రొపరేటర్ ఫోన్ చేశారు. అలాగే మా మేనేజర్ని వెంటనే పంపిస్తాను, పైకం అతనికి ఇవ్వండి. అమ్మమ్మ వద్దు వద్దు సార్, ఇలాంటి విషయాలు తమరు సొంతంగా చూసుకోవటం ఎంతైనా మంచిది. ఎందుకంటారా, ఎంతైనా బ్లాక్ మనీయే. ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో మనం చెప్పలేం. అంతా నిశ్శబ్దంగా రెండో కంటి వాడికి తెలియకుండా జరిగిపోవాలి. ఎవరినైనా పంపిస్తే వాళ్ళు అది కాస్త స్వాహా చేసి మన ఇద్దరిని చిక్కులో పెడతారు. అంతేనంటారా? అవునండి, ఈ మధ్య బెంగళూరులో ఏమైందంటే సరే నేనే వస్తాలేండి అని విసుగ్గా అన్నాడు చంద్రం. మంచిది బాబు, మీకే సందేహం వద్దు, నేను తమ వెంట ఉంటాగా. సరేలేండి. అదే రోజు రాత్రి ఊరి బయట సూర్యం పోలీస్ స్క్వాడ్తో నిలబడున్నాడు. అతడికి సాయంత్రం ఫలానా టైంకి వచ్చి నిలబడితే దొంగ రవాణా చేస్తున్న బియ్యం 3 లారీలు పట్టుబడతాయని ఎవరో ఫోన్ చేసి హెచ్చరించారు. చంద్రం బియ్యం సప్లై చేస్తున్న లారీలు వరుసగా వస్తున్నాయి. మొదటి లారీలో చంద్రం మారువేషంలో ఉన్న చిట్టి ఉన్నారు. పోలీసులు చూడగానే కంగారు పడిన చంద్రం డ్రైవర్ ఆపద్దు, స్పీడ్గా పోని అంటూ హెచ్చరించాడు. సూర్యం తన ముందు నుంచి దూసుకుపోతున్న లారీకి గురిచూసి పిస్టల్ పేల్చాడు. గుండు లారీ వెనక చక్రానికి తగిలి గాలిపోయింది. లారీ కీచుమన్న శబ్దంతో ఆగిపోయింది. లారీ దగ్గరికి వచ్చిన సూర్యం చంద్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది తమరి పనే అన్నమాట, దిగండి కిందకి అన్నాడు చంద్రం కోపంగా. నిరసనగా చూశాడు. ఇన్స్పెక్టర్ గారు, బావగారేగా, ఏదో విడిచిపెట్టేయండి చిట్టి కల్పించుకుంటూ అన్నాడు. షటాప్, అతన్ని కసిరినట్టు అన్న సూర్యం పక్కకు తిరిగి వెంటనే ఉన్న సిఐడితో మిస్టర్ మూర్తి, వీళ్ళని అరెస్ట్ చేసి నేను తీసుకెళ్తాను, మీకు పంచనామా విషయం మీరు చూడండి అన్నాడు. చంద్రం గత్యంతరం లేని వాళ్ళ జీబులో ఎక్కాడు. వాళ్ళిద్దరిని సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన సూర్యం వీళ్ళిద్దరిని లాకప్లో పెట్టండి అంటూ అప్పగించాడు. సార్ చాలా అన్యాయం, ఈ కేసు అసలు పట్టించింది నేను అన్నాడు చిట్టి లబలబలాడుతూ. నువ్వా? అవును సార్, సాయంత్రం మీకు ఫోన్ చేసింది నేనే అంటూ గడ్డం తలపాగా తీసేశాడు. చంద్రం చిట్టిని చూడగానే దిగ్భ్రాంతుడయ్యాడు. చిట్టి నువ్వా అన్నాడు. అవును బ్రదర్, దెబ్బకు దెబ్బ. ఆ రోజు సరోజిని నా నుంచి వేరు చేశావుగా నువ్వు. రాస్కెల్, చంద్రం చిట్టి మీద కురికాడు. సార్ నన్ను చంపేస్తున్నాడు బాబోయ్ అని కావు కేక పెట్టాడు చిట్టి. సూర్యం చంద్రాన్ని చిట్టిని బలవంతంగా విడదీశాడు. చంద్రం వైపు చూస్తూ మందలింపుగా, చంద్రం, ఇది పోలీస్ స్టేషన్, మీ కక్షలు తీర్చుకునేందుకు ఇది సమయం కాదు అన్నాడు. వాడు రాస్కెల్, వాడి డొక్క చీరేస్తాను ఆవేశంగా ఊగిపోతూ అన్నాడు చంద్రం. ఈయన్ని తీసుకెళ్ళండి. సూర్యం చేసిన హెచ్చరికతో పోలీసులు వచ్చి చంద్రాన్ని లోపలికి తీసుకెళ్లారు. వస్తాను సార్, థ్యాంక్ యూ అని చిట్టి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. ఆగు ఆజ్ఞాపించాడు సూర్యం. సార్, నేను కూడా వస్తున్నాను మీతో. నాతో మీకేం పని? నీతో మాట్లాడాలి. చిట్టి బెదురుగా నిలబడ్డాడు. సూర్యం వచ్చాడు. ఇద్దరు కలిసి బయటకు వచ్చారు. జీపులో ఎక్కిన సూర్యంని చిట్టి ఎక్కమన్నాడు. చిట్టి అయిష్టంగా గత్యంతరం లేని వాళ్ళ ఎక్కాడు. జీపుని డ్రైవ్ చేస్తూ సూర్యం అడిగాడు. మిస్టర్ చిట్టిబాబు, ఇంత క్రితం సరోజ అంటున్నావు, ఎవరామే? సరోజ ఎవరని అడుగుతున్నారా? నా ప్రాణం, నా జీవన జ్యోతి, నా బ్రతుక్కి ఆశాదీపం. అదే ఆవిడెవరు అంటున్నాను. ఆవిడ అమ్మాయి అదే సార్. ఆ రోజు చంద్రం మా రూమ్కి టీ పార్టీకి వచ్చినప్పుడు మీరు చూడలేదు? ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉంటుంది, కళ్ళల్లో మెరుపులు ఉంటాయి. ఆ అమ్మాయి నేను ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకున్నాను సార్. కాకపోతే ఈ చంద్రం నాకు డబ్బు లేదని, నేను పేదవాడిని చెప్పి సరోజ మనసు మార్చేశాడు. సరోజ నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది, నాకు దూరం అయిపోయింది. అప్పటి నుంచి పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతున్నాను. ఇంకా మీకు సరోజను పెళ్ళాడాలనుందా? ఉందా ఏమిటి సార్, అది నా జీవిత ధ్యేయం. ఇప్పుడే కాదు, జన్మలకి నాకు సరోజే కావాలి. జీవితంలో నాకు పెళ్ళంటూ జరిగితే సరోజనే జరగాలి, లేకపోతే ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను. సరోజ ఎవరో తెలుసా చిట్టి? తెలియకేం సార్, చిదంబరం గారి కూతురు కాదు. సరోజ వారికి ఉన్న కుమార్తె కాదు, వారి కన్న కుమార్తె కాదు. మరి సరోజ నా చెల్లెలు, చిన్నప్పుడే మాకు దూరం అయింది. అదొక కథలే అని నిట్టూర్పు విడుస్తూ అన్నాడు సూర్యం. చిట్టి సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. నిజమా? నిజంగా? నిజం చిట్టి, నా చెల్లెలి జీవితం అనవసరంగా బజారు పాలైంది, అన్యాయంగా అల్లరిపడింది. ఇప్పటికైనా ఒక ఇంటిదాన్ని చేసి
సుఖంగా అందరిలా ఉంటే చూడాలనుంది. చిట్టి, కట్నాలు కానుకలకి నా స్థితికి తగినంత వరకు నీకేం లోపం చేయను. చిట్టి సూర్యం నోటిని 2 చేతులతో మూశాడు. ఆ మాటలు ఏవి నా చెవిన పడనివ్వకండి. సరోజ భార్య అవటమే నా జీవితానికి అపురూపమైన వరం. మీరు ఆ బాధ్యత నాకు అప్పగిస్తే అంతకంటే అపురూపమైంది నాకు ఇంకేమీ లేదు, సరేనా అని సూర్యం చెయ్యి మీద తన చెయ్యి ఆనించాడు. థ్యాంక్స్ చిట్టి, నేను రేపే వచ్చి మీ వాళ్లతో మాట్లాడతాను. మా వాళ్ళంటూ నాకెవరూ లేరు. నాకున్నది మా అమ్మ ఒక్కతే. పేరుకు తగ్గట్టే మహంకాళి. ఆవిడ గట్టిగా మాట్లాడుతుంది, వీళ్ళేదని దబాయిస్తుంది, ఊరేసుకుని చస్తానంటుంది. ఆవిడ మాటలకి మీరేం బెదిరిపోకండి. ఎవరు? పేరేమిటి? మహంకాళ? అవును సార్, చెప్పుకుంటే సిగ్గుచేటు. మా అమ్మకు ఆ పేరు ఎవరు పెట్టారో కానీ సరిగ్గా పెట్టారు. సూర్యం జీపుని సడన్ బ్రేక్తో ఆఫ్ చేసి చిట్టి వైపు తిరిగి, మహంకాళ, మీదే ఊరు చిట్టి? చిట్టి చెప్పాడు. మై గాడ్, ఏం సార్ ఏమైంది? కంగారుగా అడిగాడు. మీకు వీరయ్య అని ఒక మావయ్య ఉండేవాడు తెలుసా? బాగా గుర్తులేదు సార్, ఏదో కొద్దిగా జ్ఞాపకం ఉంది. నేను అప్పటికి చాలా చిన్నవాడిని. ఆయన ఏదో పొలం తగాదాల్లో చనిపోయాడని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత నిండు నెలలతో ఉన్న భార్య 2 పిల్లలు మీ ఇంటికి వచ్చారు, గుర్తుందా? బాగా జ్ఞాపకం లేదు సార్. మీ అత్తయ్య హాస్పిటల్లో ప్రసవించలేక చనిపోయింది. అవునవును, కానీ ఆ చనిపోయినప్పుడు మీ అమ్మ అందరికీ చెప్పినట్టుగా ఆ పుట్టిన బిడ్డ కూడా చనిపోలేదు చిట్టి. మరి ఏమైందంటారు? బ్రతికుంది. ఆ ఆడపిల్లే చిదంబరం గారు పెంచుకున్న సరోజ. వాట్? చిట్టి పూర్తిగా సూర్యం వైపు తిరిగాడు. సరోజిని మీ అమ్మ 50 రూపాయలకు వాళ్ళకి అమ్మేసి ఇంటికి వచ్చేసింది. సరోజ నా చెల్లెలు. మేము నీకు పరాయి వాళ్ళం కాదు చిట్టి. ఏమిటి సరోజ? నా సరు నాకు మామయ్య కూతురా? ఎంత చల్లటి వార్త చెప్పారు. అబ్బా, ఇంత మంచి వార్త నా జన్మలో ఇంతవరకు వినలేదు. ఇక ముందు వింటానని కూడా అనుకోను. సూర్యం బాధగా ద్వేషంగా అన్నాడు. ఇంతవరకు నేను ఆ మహంకాళి జాడ కోసమే ప్రయత్నిస్తున్నాను. ఆచూకీ తెలుసుకుని ఆవిడ మాకు చేసిన అన్యాయానికి ముఖం వాచేటట్టు తిట్టి 4 అడగాలని నా మనసు తహతహలాడుతోంది. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు నువ్వు మా అత్తయ్య కొడుకని అవటం ఎంత అదృష్టమో దురదృష్టమో తెలియకుండా ఉంది. కానీ సారీ బావా, నన్ను నా మొహం చూసి నువ్వు మా అమ్మని క్షమించక తప్పదు. మా అమ్మ మీకు చేసిన ద్రోహానికి నేను సరోజను పెళ్ళాడి మీకు కలిగిన అన్యాయం కాకపోతే కాస్తైనా సరిచేస్తాను. అలాగే చిట్టి, అలాంటి తల్లి కడుపున నీలాంటి యోగ్యుడు పుట్టడం నిజంగా చిత్రమే. రేపు సాయంత్రం మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీరెవరో మా అమ్మకి చెప్పను. సరోజ తరపు వ్యక్తి అని మాత్రం చెప్తాను. ప్రస్తుతానికి మన బంధుత్వాలేమీ ఎత్తొద్దు. మీరు నాకు మిత్రుడిగా శ్రేయోభిలాషిగా పరిచయం చేస్తాను, సరేనా? అలాగే చిట్టి. సూర్యం జీప్ స్టార్ట్ చేశాడు. మర్నాడు మధ్యాహ్నం సూర్యం ఆఫీస్ పని మీద ఎక్కడికో బయలుదేరుతూ వెళ్తూ ఉండగా వీధి వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. సూర్యం తొంగి చూశాడు. సీత కారులోంచి దిగి చరచరా ఇంట్లోకి వచ్చింది. సూర్యం ఎదురుస్తూ అడిగాడు, ఇదేమిటి చెల్లాయి, ఇంత హఠాత్తుగా వచ్చేసావు? ఫోన్ చేస్తే వచ్చేవాడిగా? నువ్వు ఇప్పుడు పెద్ద ఉద్యోగస్తుడివి కదన్నయ్య, నీకు శ్రమ ఎందుకులే, నేనే వచ్చాను. ఏమిటమ్మా మాటలు? మందలింపుగా చూశాడు సూర్యం. సీత కళ్ళ నిండా హఠాత్తుగా గిర్రను నీళ్లు తిరిగాయి. ఇంకెలా మాట్లాడమంటావు నన్ను? నీ చేతులతో నువ్వే వారికి బేడీలు వేయిస్తావా? చెల్లెల ముఖం గుర్తుకులేదా? బావనే సంగతి కూడా మర్చిపోయావా? నిష్ఠూరంగా అంది. సూర్యానికి సంగతి ఏమిటో అర్థమైంది. చెల్లెలకు నచ్చ చెప్పాలన్నట్టుగా మృదువుగా చెప్పాడు. ఏం చేయమంటావమ్మా? తప్పలేదు, అది నా కర్తవ్యం. ఏమిటన్నయ్య ఆ కర్తవ్యం? కనీసం మామగారు మనకు చేసిన సాయమైనా గుర్తుకు తెచ్చుకున్నావా? ఆయన మనకెంత చేశారు? కృతజ్ఞతకి కర్తవ్యానికి సంబంధం లేదమ్మా. వారిని నువ్వు తలుచుకుంటే విడిపించలేవా అన్నయ్య? నా చేతుల్లో ఏమీ లేదమ్మా. కర్తవ్యం అనేది చాలా కఠినమైన పరీక్ష. అయిన వాళ్ళు అయినప్పుడు మరీను. సీత మొహంలోకి రోషం ఆవేశం పొంగులా వచ్చాయి. నువ్వింత నిర్దయగా మాట్లాడతావు అనుకుంటే అసలు నువ్వు వచ్చేదాన్నే కాదు. అన్నయ్య మనసు అర్థం చేసుకో తల్లి. ఈ ఉద్యోగం అలాంటిది. విధి నిర్వహణలో ఒక్కొక్కసారి మనసులను మమకారాలను కూడా చంపుకోవాల్సి వస్తుంది. అయితే మామగారి పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోవాల్సిందేనా? ఆయన జైల్లో మగ్గిపోవాల్సిందేనా? ఆ విషయంలో నువ్వే దిగులు పడకు. బావను జామీను మీద విడుదల చేయించవచ్చు. రాజారావు గారు ఆ ప్రయత్నం మీదే ఉన్నారు. నువ్వు ఇంటికి వెళ్ళు. జగన్నాథం గారితో నేను వచ్చి అన్ని విషయాలు చెప్పుకుంటాను. ఇంతలో సీతకు లోపల గదిలోంచి పరదా కిందగా చీర కుచ్చిళ్ళు తెల్లటి పాదాలు కనిపించాయి. లోపల ఎవరో ఆడోళ్ళు ఉన్నట్టున్నారు, ఎవరు అంది. సూర్యం వెంటనే సమాధానం చెప్పేవాళ్లాగా తికమక్కగా చూశాడు. సీత చరాచర పరదా తొలగించుకుని లోపలికి వెళ్ళింది. సరోజ పంజరంలో పెట్టలా రెపరెపలాడుతున్న కళ్ళతో సీత వైపు చూసింది. నువ్వా ఇక్కడెందుకున్నావు? మండిపడుతున్నట్టుగా అడిగింది సీత. సూర్యం ఆదుర్దగా లోపలికొచ్చాడు. చెల్లాయ్ సరోజ అంటూ చెప్పబోయాడు. కానీ సీత అతని మాటలు వినిపించుకోలేదు. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం. ఇక్కడికి ఎందుకు దాపురించావు? నా భర్తను నాకు కాకుండా చేసింది కాక నా అన్నయ్యను కూడా నాకు లేకుండా చేయటానికి వచ్చావా?
సీత, నువ్వు సరోజని అపార్థం చేసుకుంటున్నావు. సరోజ్ ఎవరనుకున్నావు? సూర్యం చెప్పబోయాడు. ఎవరో తెలియకపోవటం ఏంటన్నయ్య, నా సంసారం నాశనం చేసిన రాక్షసి దెయ్యం. సీత, నువ్వు సరోజన గురించి ఇంకొక మాట కూడా అనటానికి వీల్లేదు, అంటే ఊరుకోను నేను అని కఠినంగా అన్నాడు సూర్యం. ఎన్నడూ లేనిది అన్నగారి ఆగ్రహావేశాలు చూసి సీత నిర్విణ్ణురాలైంది. కళ్ళల్లో మళ్ళీ గిర్ర నీళ్లు తిరిగాయి. అయ్యింది, నీకు కూడా మతిపోయింది. ఈ పాపిష్టాన్ని దాని మూలంగా నువ్వు కూడా పరాయిదాన్ని అయిపోయాను. నువ్వు తొందరపడకుండా నా మాట వినమ్మా. సరోజ ఇక్కడ ఉండడం గురించి నువ్వు చెడుగా ఊహించద్దు. నేను ఊహించను. నా అన్నయ్య సంగతి నాకు తెలుసు. కానీ లోకులు ఏమనుకుంటారు? ఈ సంగతి వింటే జయ అంత బాధపడుతుంది. 10 మంది నోళ్లలో పడి పాడు పేరు తెచ్చుకున్న పిల్లని నువ్వు ఇంట్లో తెచ్చుకుని నీ కళ్ళదిటే ఎందుకు పెట్టుకున్నావో నాకు తెలుసు. నా కోసం, నా సంసారం నిలబెట్టడం కోసం ఈ పని చేశావు. నా కోసం నువ్వు నీ కష్టాలు కొని తెచ్చుకోవద్దు. రాజారావు గారికి, మావగారికి ఎవరికీ తెలియకముందే ఈ బజారు మనిషిని ఇంట్లో ఇచ్చి పంపించే. ఆ మనిషి నీడ తొక్కిన మహాపాపం అంటూ సీత బయటకు వచ్చేసింది. సీత, నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. నా మీద ఏమాత్రం ఆపేక్ష ఉన్నా ముందు దాన్ని మెడబెట్టి బయటికి గెంటు. ఆ పని నా వల్ల కాదు సీత. అవుతుంది, అయి తీరాలి, లేకపోతే నా మీద ఒట్టే. సీత దుఃఖాన్ని బిగబట్టుకుని గాబగాబా కారు దగ్గరికి వెళ్ళిపోయింది. చూస్తుండగానే కారు కదిలిపోయింది. సూర్యం నిస్సహాయుల్లా చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. సూర్యం సీత వెళ్ళిన కొద్దిసేపటికే తను కూడా సరాసరి జగన్నాథం ఇంటికొచ్చాడు. ముందు హాల్లో పైప్ కాల్చుకుంటూ మొట్టమొదటిగా రాజారావు ఎదురయ్యాడు. సూర్యాన్ని చూడగానే ఆయన పైపు చేత్తో పట్టుకుని పెద్దగా ఆడంబరంగా, ఓహో, పోలీస్ ఆఫీసర్ గారా, రండి అంటూ ఆహ్వానించాడు. క్షమించాలి, ఆయన వ్యంగ్యం అర్థం చేసుకున్న వెంటనే చేతులు జోడించాడు. రాజారావు గొంతు విన్న జగన్నాథం, జయ, పార్వతమ్మ గారు కూడా బయటకు వచ్చారు. రాజారావు సూర్యాన్ని నిలదీస్తున్నట్టుగా అడిగాడు. సూర్యం, ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. చంద్రం నీ చెల్లెలు మొగుడు కదా, అతను అరెస్ట్ చేయటం, మాకు తలవంపులు తేయటం ఇది మంచిదేనంటావా? గుండెల మీద చేసుకుని నిజం చెప్పు అన్నారు. బావ నేరం చేశాడు. నువ్వు చేసింది అంతకంటే క్షమించరా నేరం. ఒకనాడు మీ నాన్న మా కోసం తన ప్రాణాలే ఇచ్చాడు. ఆ తండ్రి కడుపున పుట్టిన నువ్వు ఈనాడు మా గౌరవాన్ని బజారు పాలు చేశావు. ఇంతకంటే మించిన నేరం ఇంకేం కావాలి? మాట్లాడమే. క్షమించాలి, అన్నీ తెలిసిన మీరే అలా అంటుంటే నేనేం చెప్పగలను? ఒక చెంప ఆహారం దొరక్క ప్రజలు మలమలా మాడిపోతూ ఉంటే బియ్యం బ్లాక్ మార్కెట్ చేయటం అనేది ఎంత ఘోరమైన నేరమో మీరే ఆలోచించండి. పోలీస్ అధికారిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. మీ అందరికీ కష్టం కలిగించినందుకు నాకు బాధగా ఉంది. రాజారావు వెనక నిలబడున్న కూతురును ఉద్దేశించి సీరియస్గా అన్నాడు. విన్నావా అయ్యా, ఇలాంటి హృదయం లేని మనిషినేనా నువ్వు ఇంత గట్టిగా విన్నావా జయ, ఇలాంటి హృదయం లేని మనిషినేనా నువ్వు ఇంత గట్టిగా పెళ్లి చేసుకుంటానని మండిపట్టు కూర్చున్నావు? చెప్పు, ఈ కషాయవాడిని ఇంకా ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? డాడీ, కంగారుగా అంది జయ. సూర్యం ముఖం ఎర్రబడింది. క్షమించాలి, నేను ఇప్పుడు పెళ్లి మాటలకు రాలేదు. జగన్నాథం గారికి జరిగిందంతా చెప్పి వెళదామని వచ్చాను. వస్తాను, సెలవా? సూర్యం వెళ్ళబోయాడు. ఆగో, రాజారావు ఆజ్ఞాపించాడు. సూర్యం ఆగిపోయాడు. తమ్ముడు, చూస్తున్నావా నిర్లక్ష్యం? ఇంకా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఈ విశ్వాసహీనుడికి తగిన శిక్ష వేయాల్సిందే. అన్నయ్య, ఏమిటి నువ్వు అనేది? జగన్నాథం కంగారుగా అడిగాడు. ఏమిటా? తక్షణం జయనిచ్చి పెళ్లి చేసి ఈ పొగరమోతు గుర్రానికి కళ్ళెం వేస్తాను. డాడీ, అన్నయ్య, జయ, జగన్నాథం ఒకేసారి అన్నారు. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఇదిగో సూర్యం, నువ్వు నాకు చాలా నచ్చావయ్యా. నీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. నీలాంటి ఆఫీసర్లు ఊరికి ఒకరున్నా చాలు, ఈ దేశం బాగుపడిపోతుంది. నువ్వు నా అల్లుడు అవటమే నా అదృష్టంగా భావిస్తాను. జయ, నా కూతురు అనిపించుకున్నావు. మంచి సెలక్షన్ నీది. ఏమంటావు తమ్ముడు? నీకు నువ్వే సాటి అన్నయ్య, జగన్నాథం నవ్వుతూ అన్నాడు. ఎందులోనో చెప్పవేనరా? నేను చెప్తా వినండి, అందరిని అనవసరంగా కంగారు పెట్టడంలో అంది పార్వతమ్మ గారు. అందరూ పక్కుమని నవ్వారు. చంద్రం గదిలో సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. అతని ముఖంలో కళాకాంతులు లేవు. మనిషి నిద్ర లేని వాళ్ళ విసుగ్గా ఉన్నాడు. ఇంతలో సదానందం వచ్చాడు. వస్తూనే, చూసావా బ్రదర్, మీ బావమరిది ఎంత పనిచేశాడో? నేను అనుమానించిందంతా అయింది. నిన్ను ఇలా జైలుకు పంపించాడు. అలా సరోజను పట్టేశాడు. మళ్ళీ పైకి పెద్ద మనిషిలా ఫోజులు. ఎంత దుర్మార్గుడు! షటప్, అసలు సంగతి ఏమిటో సరిగ్గా చెప్పు. పోనీద్దు, నీకు అంత కోపంగా అయితే మధ్య నాకెందుకు? అవునులే, ఎంతైనా మీరు ఒకటే కదా. సరోజ్ ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంటే మనకెందుకులే పోని. ఎక్కడుందో చెప్పమంటుంటే ఉరిమినట్టుగా అడిగాడు. ఇంకెక్కడా? వాడి క్వార్టర్లోనే. వాడంటే? అయ్యో రామా, అది కూడా అర్థం కాలేదా మీకు? మీ బావమరిది సూర్యం దగ్గర ఉంటుంది. నా కళ్ళారా నేను స్వయంగా చూశాను. కావాలంటే నాతో రా, నీకు కూడా చూపిస్తాను. సరోజ సూర్యం దగ్గరుందా? చంద్రం నమ్మలేనట్టుగా చూశాడు. నాతో రమ్మంటుంటే
పద ఈ రోజుతో అటో ఇటే తేల్చేసుకుంటాను అని దూకుడుగా అన్నాడు చంద్రం. ఆగరా బాబు, అసలే పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉంటుంది. నువ్వేదైనా తొందరపడ్డావంటే మన పీకల మీదకి వస్తుంది. అదే వాడి కావరం. పోలీస్ ఆఫీసర్ అనే ఆ నీలుగు. నువ్వు తలుచుకుంటే ఆ నీలుగు వదిలించడం ఎంతసేపు అంటే? ఇలా రా బ్రదర్, అపాయంలో ఉపాయం చూపించలేని స్నేహితుడు స్నేహితుడే కాదు. మనిద్దరం సూర్యం ఇంటికి వెళ్దాం. వెళ్ళి ఇలా రా చెప్తాను. సదానందం తనే చంద్రం దగ్గరికి వెళ్ళి ఏదో రహస్యంగా చెప్పాడు. అది వినగానే నిఠారుగా అయిన చంద్రం క్షణంసేపు ఆలోచించి సరే పద అన్నాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. ధన్యవాదాలు. మరి ఈ భాగం ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.